RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. సిరిపూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన పేదం శ్రీకాంత్ ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్గా నిలబడితే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. గత పాలకులు వచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేస్తూ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, తమ అవసరాల కోసమే డబ్బును వాడుకున్నారని, ప్రభుత్వ పథకాలను అందించడం కొరకు లంచాలు తినేవారని ఊరిని అట్టడుగున నెట్టివేశారని అన్నారు. ఈసారి చదువుకున్న మేధావిగా నాకు అవకాశం ఇస్తే గ్రామంలో పలు సమస్యలు పరిష్కారం చేస్తామని అన్నారు. వీధి దీపాలు, సైడ్ డ్రైనేజీలు, పొడి భూములకు పట్టాలు, ప్రభుత్వ పథకాలను ఎలాంటి లంచాలు తీసుకోకుండా ప్రజలకు అందజేస్తారు తెలియజేశారు. 24 గంటలు అందుబాటులో ఉండి ఊరి కోసం పాటుపడతామని అన్నారు. నమస్కారం. ముంజంపల్లి గ్రామ పంచాయతీ దండవిట్టల అభ్యర్థి. నా పేరు పేదం శ్రీకాంత్. ఇంతకుముందు మన పరిపాలించిన సర్పంచులు ఎవరైతున్నారో ఇప్పటి వరకు అభివృద్ధి ఏం లేదు. రోడ్లు లేగా ఉన్నాయి, నాలీలు ఇప్పటి వరకు ఏం సమస్య పరిష్కారం కాలేదు. వీధి లైట్లకు ఇప్పటి వరకు ఒకటేసారి 5 సంవత్సరాలలో ఇప్పుడే ఒకసారి పెట్టింది. ఇంతకుముందు ఇప్పటి వరకు లైట్ లేక సీకట్లో బతుకుతున్నారు. అంతేకాకుండా చెత్త బండ్లు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ అలా సొంత పనులకు ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు వాటి గురించి మాకేది మట్టి రోడ్లు పోసుడు, ఆ కంకర్ ఏంది మన మరుగు ట్రిప్పులు అయ్యి ఉంటాయి, అవి వేసుకోకట, బిల్లు లేపుకోకట, రోడ్డు పని అయిపోయిందని. ఇప్పటి వరకు ఒక్కొక్క వాడకు సీసీ రోడ్ లేదు, నాలీలు లేవు. అంతేకాకుండా ఇప్పుడు ఏమైనా పింఛన్ పనులు ఉన్నాయి, అవి అట్లని పెండింగ్లో ఉండిపోయింది. ఈ విధంగా ఇంతకుముందు అధికారులు ఉన్న పార్టీలు ఎవరైతే కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏంది రైతు బీమా, ఈ పట్టాల విషయంలో ఏ పనులు ఉన్నా కూడా లంచాలు తీసుకొని, అధికార పార్టీ ఉన్నా కూడా లంచాలు తీసుకొని పని చేయించారు. ఇప్పుడైతే మాది అధికార పార్టీ దండవిట్టలు అటు రేవంత్ రెడ్డి. ఇప్పుడు వచ్చినాయి మనకు ఇందిరా మీన్లు వచ్చినాయి, అవి కూడా అన్నీ సుఖంగా చూసుకుంటాం. ఇప్పుడు నన్ను ఒకసారి గెలిపి చూపెట్టండి. ప్రతి ఏమున్నా కూడా ప్రతి ఒక్కరిని ఆధార్ కార్డు కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డు ఏమున్నా కూడా ఒక వ్యక్తిని ఇక్కడ పెట్టి దగ్గరుండి ఏం లంచం లేకుండా చేపించే బాధ్యత మాది. అంతే విధంగా ఇప్పుడు అప్పాలకి దగ్గర నుండి దుబ్బుల విలాస్ అటు గౌతు శైలేష్ ఇంటి వరకు ఇప్పటి వరకు సీసీ రోడ్ లేదు, నాలీలు లేవు. అదొకటి మన్నెగూడెం ఎస్టీ వాడ మొత్తానికి నాలీలు, సీసీ రోడ్లు ఇప్పటి వరకు కంప్లీట్ అయ్యలేవు. అంతేవిధంగా యూత్కి నేను ఒకటి ఇచ్చేది, ఇప్పటి వరకు మాకు క్రీడా ప్రాంగణం లేదు. నా పెరడు ఇస్తున్నా, నా సొంత స్థలం నేను యూత్ కోసం కబడ్డీ, వాలీబాల్ ఎన్నికైనా ఉన్న రోజులు నేను ఇద్దామని అనుకుంటున్నా. చేస్తానే, గెలిచిన వెంటనే నెక్స్ట్ అన్ని కార్యక్రమం ఏమున్నా అభివృద్ధి చేస్తానే. ఇప్పుడున్న సమస్యలు ఊర్లో లైటింగ్ కానీ, డ్రైనేజీ కానీ, రోడ్ సమస్యలు ఉన్నాయి, పొడి భూముల సమస్యలు ఉన్నాయి. అన్నిటికీ ప్రభుత్వం నుండి వచ్చేది ఏ పథకమైనా కూడా ఏం లంచం లేకుండా నేను చేస్తానని అందరి సమక్షంలో ఒప్పుకుంటున్నాను. ఇంటికి నీళ్లు కానీ, ఇప్పుడు కొన్ని వాడాలలో వాటర్ ప్రాబ్లం ఉన్నది, అవి ఏమున్నా కూడా నేను క్లియర్ చేస్తానని మాట్లాడుతాను. ఒకసారి బ్యాట్ గుర్తుకే మనం ఓటాను రాని ముంజంపల్లి గ్రామ పంచాయతీ నుండి ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. పేదం శ్రీకాంత్ని దండవిట్టల్ గారు బలపరిచిండ్రు. ఈ గ్రామం లోపల అనేక సమస్యలు పేరుకపోయి ఉన్నాయి. ఈ పేదం శ్రీకాంత్ అనేవాడు చదువుకున్న యువకుడు, గ్రామం లోపల ఉన్నవాడు, గ్రామం గురించి తెలిసినవాడు. మేమంతా ఆయనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము. ఈ సమస్యలు ఏమున్నా, ఇక్కడ పోడు సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య ఉన్నది, రోడ్డు సమస్య ఉన్నది, ఏ ఇంటికి కూడా నీటి కనెక్షన్ లేదు. ఇంటింటికి నీటి కనెక్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వీధి లైట్లు ఎక్కడ వెలగడం లేదు, ప్రతి ఒక్క టంబానికి వీధి లైట్ బిగించి వెలిగించడం జరుగుతుంది. ఇలాంటి ఏ సమస్యలున్నా రైతులను పీడించకుండా, రైతుల దగ్గర లంచాలు తీసుకోకుండా, రైతులకు సేవ చేయడే ధ్యేయంగా ఈ 5 సంవత్సరాలు ఈ సర్పంచ్గా ఎన్నికైతే సక్రమమైన సేవలు అందించి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడుపుటకు మేమంతా ఆయనకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాము. కావున ఈ ముంజంపల్లి గ్రామ ప్రజలు ఆలోచించి చదువుకున్నవాడిగా, సేవ చేసేవాడిగా గుర్తించి భారీ మెజార్టీతో బ్యాటు గుర్తు కోటేసి గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. దండవిట్టల్ గారు బలపరిచిన పేదం శ్రీకాంత్ గారి బ్యాటు గుర్తుకే అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని గ్రామస్తులని కోరుతున్నాం.